బర్డ్ ఫ్లూ తీవ్రతపై అధికారులతో సమావేశం నిర్వహించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మీటింగ్ లో రక్షణ చర్యలపై చర్చించినట్లు ఆమె చెప్పారు. రెడ్ జోన్ లో ఉన్న కోళ్లను నిర్మూలించి పాతి పెడతామన్నారు. ప్రస్తుతానికి పౌల్ట్రీ ఫామ్ వరకే బర్డ్ ఫ్లూ పరిమితమైందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. కొన్ని బర్డ్స్ కి ఆ ఫామ్ లో ఉన్న బర్డ్స్ కి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నిర్ధారణ అవడం జరిగింది. దానికి తర్వాత మనం అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సమావేశపరిచి దానికి తగు రక్షణ చర్యలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వేల్పూర్లో ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ అంటే రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వరకు సర్వీలెన్స్ జోన్ అని చెప్పేసి ఆరెంజ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ఈ 1 కిలోమీటర్ రేడియస్ లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నింటినీ కూడా మనం నిర్మూలించడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా చంపివేసి వాటిని తగు రక్షణ చర్యలను అనుసరిస్తూ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ సర్వేలెన్స్ జోన్ అని చెప్పామో అక్కడంతా కూడా ఎక్కడ 0 నుంచి 10 కిలోమీటర్స్ వరకు ఎక్కడ కోళ్లు కానీ ఎగ్స్ కానీ అమ్మడానికి వీలు లేదని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 6 చెక్ పోస్ట్ కూడా పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్స్ అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. అయితే ఈ బయట జోన్స్ లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ లో ఉన్న చికెన్, ఎగ్స్ కన్జ్యూమ్ చేయడానికి ఎటువంటి ఇష్యూ ఉండదు. వాటిని ప్రాపర్ గా కుక్ చేసి ఎగ్స్ కూడా బాయిల్ చేసి తింటే ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి వైద్యాధికారులు చెప్తున్నారు. వద్దకు సహకరించి 21 టీంలు ఏర్పాటు చేసి అంటే ఈ పరిస్థితిని టైం టు టైం గమనిస్తూ రైతులకి, పౌల్ట్రీ ఫామ్ రైతులకి తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈ విషయం అంతా కూడా అక్కడ పౌల్ట్రీ ఫామ్ వరకే పరిమితమై ఉంది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. వాసులను బర్డ్ ఫ్లూ వణికిస్తుంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలోని బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో విశాఖలోని జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అయింది. ఉభయ గోదావరి జిల్లాలు, ఇతర జిల్లాలు అంటే ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే ఎగ్స్ అలాగే చికెన్ సంబంధించి ఏవి ఉన్నా కూడాను జిల్లాలోకి రాకుండా కూడాను అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లోని చెక్ పోస్టులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అటువంటి ఎగ్స్ కానీ లేదంటే కోళ్లు కానీ రాకుండాను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఫ్లూ మీద విశాఖ వాసులు ఏమనుకుంటున్నారో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ ఏంటి సార్ బర్డ్ ఫ్లూ మీద మీరు ఎస్పెషల్లీ ఇది సమ్మర్ సీజన్ ముందు వచ్చేటటువంటి డిసీజ్ కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క ఫైనల్ ఎగ్జామ్స్ ముందు పీరియడ్. సో పేరెంట్స్ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే పూర్తిగా కోడిగుడ్లు కానీ చికెన్ కానీ వినియోగించడం మానేయాలి. ఒకవేళ ఎగ్ అనేది వినియోగించినా సరే చాలా హై టెంపరేచర్లో బాయిల్ చేసి మాత్రమే వినియోగిస్తే మంచిదని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకు కూడా ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళు దీన్ని తట్టుకోలేరు. పెద్ద పరీక్షల ముందు ఇటువంటి వ్యాధి కానీ ఎవరికైనా సోకకూడదు. ఒకళ్ళు సోకినట్లయితే పూర్తిగా పరీక్షలకు కూడా వాళ్ళు గైరాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తల్లిదండ్రులు ఎస్పెషల్లీ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వృద్ధులు ఎవరైతే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వృద్ధులు కూడా ఇటువంటి ఈ యొక్క చికెన్ కానీ ఎగ్స్ కానీ ఈ యొక్క 2 నెలల్లో మహా అయితే ఈ యొక్క సమ్మర్ వెళ్ళినంత వరకు కూడా వినియోగించడం ఆపేస్తే చాలా మంచిదని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్లీ 1 నెల రోజుల పాటు మనం గుడ్లు, చికెన్, నాన్ వెజిటేరియన్ దూరంగా ఉంటే తప్పేమీ లేదు. ఎందుకంటే 1 నెల రోజులు అయ్యప్ప మాల వేస్తే 45 రోజులు మనం ఆపుతాం. అదేవిధంగా ఇది ఒక దీక్ష అనుకుందాం. ఎందుకంటే ఇటువంటి డిజాస్టర్, ఇటువంటి అనివార్య సంఘటనలు వచ్చేటప్పుడు మనం డెఫినెట్గా మనం దానికి తగ్గట్టుగా మనం ప్రవహించాలి తప్పించి మేమెందుకు నాన్ వెజిటేరియన్ ఆపాలి అని చెప్పి మనం మొండిగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఇది మన యొక్క హెల్త్కి సంబంధించిన విషయం. ప్రభుత్వాలు సూచిస్తున్నటువంటివి పాటించాలి అని చెప్పి ఎవరు ప్రెషర్ చేయట్లేదు. కానీ 100% ఇట్ ఈస్ కంపల్సరీ వేర్ యూ కాంట్ అసెస్ ద డిసీజ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఎందుకంటే డిసీజ్ ఉంటుందా లేదని చెప్పి మనం కనిపెట్టలేం. కొనేటప్పుడు కోడిని కానీ గుడ్డుని కానీ మనకు బయటకు కనిపించదు అది. సో ఈ ఇన్ఫెక్షన్ కానీ పాకితే
చాలా డేంజరస్ అని చెప్పి అప్రమత్తం చేయడానికే ఈ రోజు ఈ విషయాలు తెలియజేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రజెంట్ విశాఖపట్నంలోని ఇక్కడ ఉన్న నెహ్రూ మార్కెట్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు మన బ్యాక్ కూడాను చికెన్ ఎగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను వెలవెలబోతున్నాయి. అంటే బర్డ్ ఫ్లూ కారణంగాను విశాఖ వాసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎందుకైనా మంచిదని ప్రభుత్వ సూచనలు కూడా పాటిస్తున్నారు. ఒకవేళ కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా కొంటే ఇప్పటికే వాటి నుంచి చాలా హీట్ చేసి తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదని, అలాగే శుభ్రంగా కూడా ఏదైనా ఉన్నట్లయితే కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందదు కాబట్టి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని. అయితే ఈ ప్లేస్లో ఈ సమయంలోని చికెన్ ఎగ్స్ ప్లేస్లో కూడాను కాయగూరలు తింటే మంచిదని కూడా కొంతమంది విశాఖ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ జ్యోతి, విశాఖపట్నం.